అందరికీ నమస్కారం. ఓం డివైన్ నైన్ ఛానల్ కి స్వాగతం. ఒకసారి కైలాసంలో శివపార్వతులు ఏకాంతంగా ఉన్న సమయంలో పార్వతీదేవి శివుణ్ణి ఈ విధంగా అడిగింది. స్వామి, మిమ్మల్ని సులభంగా ప్రసన్నం చేసుకోవటం ఎలా? ఏమైనా వ్రతం కానీ పూజ కానీ ఉందా? వివరించండి అని అడిగింది. అప్పుడు శివుడు ఈ విధంగా సెలవిచ్చాడు. దేవి, నాకు అన్ని తిథులలోకి మాఘ బహుళ చతుర్దశి అనగా మహాశివరాత్రి అంటే అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ రాత్రి ఎవరైతే ఉపవాసం ఉండి జాగరణ చేసి నన్ను 4 జాములలో పూజిస్తారో వారికి మరుజన్మ అంటూ ఉండదు అని సెలవిస్తారు. అలాగే దేవి, నాకు బంగారం రత్నాల కంటే కూడా భక్తితో సమర్పించే ఒక్క మారేడు దళం చాలా ఇష్టం. పరమశివుడు పార్వతికి ఈ విధంగా చెప్తూ లుబ్ధకుడి కథను ఉదాహరణగా చెప్తాడు. ఈ కథను కనుక వింటే శివరాత్రి వ్రత శక్తి ఏంటో అందరికీ అర్థమవుతుంది. ఆ విధంగా అంటూ శివుడు కథను ప్రారంభించాడు. పూర్వం లుబ్ధకుడు అనే ఒక వేటగాడు ఉండేవాడు. అతను చాలా క్రూరుడు. ప్రతిరోజు జంతువులను చంపి తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు. ఒకనాడు మహాశివరాత్రి పర్వదినం వచ్చింది. కానీ అది అతనికి తెలియదు. ఉదయం నుంచి వేట కోసం తిరుగుతూ ఉంటాడు. కానీ ఒక్క జంతువు కూడా దొరకదు అతనికి. ఆకలితో అలసిపోయి ఉన్నాడు. అదే అతని ఉపవాసం. ఆ విధంగా ప్రయత్నిస్తూ ఉండగానే రాత్రి అయిపోతుంది. క్రూర మృగాల భయంతో ఒక చెరువు ఒడ్డున ఉన్న మారేడు చెట్టు ఎక్కి కూర్చుంటాడు అతను. నిద్రపోతే కింద పడిపోతానేమో అన్న భయంతో మెలకువతోనే ఉంటాడు. అదే అతని జాగరణ. ఆ చెట్టు కింద ఒక శివలింగం ఉంది. కానీ అది అతనికి తెలియదు. మొదటి జాము అనగా సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఒక ఆడలేడి నీళ్లు తాగటానికి అటుగా వచ్చింది. వేటగాడు బాణం ఎక్కుపెట్టాడు. దాన్ని చూసి గురి చూసేటప్పుడు అడ్డుగా ఉన్న మారేడు ఆకులను తుంచి కింద పడేశాడు. అవి సరిగ్గా శివలింగంపై పడ్డాయి. అతని నీళ్ల కుండ నుంచి నీరు కూడా లింగంపై పడింది. అది అభిషేకమయ్యింది. ఆ లేడీ ఇలా ప్రార్థించింది. నేను నా పిల్లలకు పాలిచ్చి నా భర్తకు చెప్పి మళ్ళీ వస్తాను. నన్ను వెళ్ళనివ్వు. సత్యం తప్పను. నన్ను విడిచిపెట్టు అని ప్రాధేయపడుతుంది. సరేనని దాన్ని విడిచిపెడతాడు. ఇక రెండవ జాము అనగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 12 గంటల వరకు వేటగాడు ఆ లేడీని నమ్మి వదిలేస్తాడు. కాసేపటికి దాని సోదరి మరొక లేడీ అక్కడికి వస్తుంది. మళ్ళీ వేటగాడు ఆకులను తుంచటం, నీళ్లను కిందకి జారవేయటం చేస్తాడు. అంటే లింగార్చన మళ్ళీ జరుగుతుంది. ఆ లేడీ కూడా నా భర్త కోసం వెతుకుతూ ఇటుగా వచ్చాను. ఆయన్ని చూసి అనుమతి తీసుకొని మళ్ళీ నీ దగ్గరకు వస్తాను అని చెప్పి ప్రాధేయపడుతుంది. అప్పుడు ఆ లేడీని కూడా వేటగాడు వదిలేస్తాడు. ఇక మూడవ జాము అంటే ఉదయం 12 గంటల నుంచి 3 గంటల వరకు అన్నమాట. ఈసారి ఆ రెండో లేడీ భర్త అంటే మగలేడి అక్కడికి వచ్చింది. వేటగాడు చంపబోతుంటే మళ్ళీ ఆకులు నీళ్లు లింగంపై పడ్డాయి. ఆ లేడీ కూడా నా భార్య పిల్లలు నా కోసం ఎదురు చూస్తున్నారు. వారిని ఓదార్చి బాధ్యతలు అప్పగించి నేను నీకు ఆహారం అవుతాను, నన్ను వదిలిపెట్టు అని అడుగుతుంది. వేటగాడికి ఆశ్చర్యం వేస్తుంది. సరేనని దాన్ని విడిచిపెడతాడు. ఇక 4వ జాము అనగా ఉదయం 3 గంటల నుంచి 6 గంటల ప్రాంతం. మాట ఇచ్చినట్లే ఆ లేడీ కుటుంబం మొత్తం అక్కడికి వచ్చింది. నన్ను చంపు అంటే నన్ను చంపు అని ప్రతి ఒక్క లేడీ కూడా పోటీ పడుతూ ఉన్నాయి. అది చూసిన వేటగాడు జంతువులకు ఉన్న సత్యనిష్ట త్యాగబుద్ధిని చూసి రాతి గుండె కూడా కరిగిపోతుంది. చాలా ఆశ్చర్యానికి కూడా లోనవుతాడు. చేతిలో ఉన్న బాణం జార విడుస్తాడు. తన పాపాలకు పశ్చాత్తాపపడతాడు. తనకు తెలియకుండానే రాత్రంతా శివ పూజ చేశాడు ఆ వేటగాడు. మరునాడు వేటగాడు చనిపోతాడు. అతన్ని తీసుకువెళ్ళటానికి యమభటులు అక్కడికి చేరుకుంటారు. అదే సమయంలో శివగణాలు కూడా అక్కడికి చేరుకుంటారు. కాకపోతే యమభటులను తీసుకువెళ్ళనీయకుండా శివగణాలు వారిని వారిస్తారు. ఇతను శివరాత్రి నాడు ఉపవాసం ఉన్నాడు. జాగరణ కూడా చేశాడు. బిల్వ దళాలతో లింగార్చన చేశాడు. ఇతను పాపరహితుడు అని శివదూతలు అతన్ని కైలాసానికి తీసుకుని వెళ్తారు. ఈ విధంగా కథని ముగిస్తూ శివుడు పార్వతితో ఇలా అన్నాడు. దేవి, చూశావా? ఆకలితో ఉపవాసం, భయంతో జాగరణ, యాదృచ్ఛికంగా అర్చన చేసినందుకే అతనికి మోక్షం వచ్చింది. అదే భక్తితో జ్ఞానంతో ఎవరైతే ఈ శివరాత్రి వ్రతాన్ని చేస్తారో వారికి ఇక తిరుగే ఉండదు అని చెప్తారు. అలాగే
ఈ 4 జాముల్లో ఏ ఏ సమయంలో వేటితో అభిషేకం అర్చన చేస్తే మంచితో కూడా నేను ఇప్పుడు వివరిస్తాను. మొదటి జాము అనగా సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు శివుణ్ణి ఆవు పాలతో అభిషేకించాలి. అలాగే అలంకరణ గంధం, బిల్వదళాలు. నైవేద్యం వచ్చి పెసరపప్పు, పొంగలి నైవేద్యం పెట్టాలి. దీన్ని చేయటం వల్ల ఫలితం ఏ విధంగా ఉంటుందంటే సకల పాపాలు హరిస్తాయి. ఇక రెండవ జాము అనగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 12 గంటల వరకు ఈ సమయంలో పెరుగుతో అభిషేకం చేయాలి. అలంకరణ మొగలి పూలతో చేస్తారు. అలాగే నైవేద్యం వచ్చి స్వామివారికి పాయసాన్ని పెడతారు. ఇలా చేయటం వల్ల ఫలితం ఏంటంటే ధన ప్రాప్తి, సంతాన ప్రాప్తి సిద్ధిస్తుంది. ఇక మూడవ జాము అంటే అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 3 గంటల వరకు అభిషేకం ఆవు నెయ్యితో చేయాలి. అలంకరణ మారేడు దళాలతో చేయాలి. నైవేద్యంగా నువ్వుల అన్నం పెట్టాలి. ఫలితంగా కోరిన కోర్కెలు నెరవేరుతాయి. ఇక నాలుగవ జాము అనగా ఉదయం స్వామికి తేనెతో అభిషేకం చేసి నల్ల కలువలతో అలంకరణ చేయాలి. నైవేద్యంగా శుద్ధన్నం పెట్టాలి. ఫలితం వచ్చేసి మోక్షం ప్రాప్తిస్తుంది. ఈ విధంగా కనుక శివరాత్రి రోజున జాగరణ చేసి ఉపవాసం ఉండి స్వామివారిని గనుక అర్చించినట్లయితే విశేషమైన ఫలితాలు అనేవి ఉంటాయి. ఓం నమః శివాయ.